తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త రాజకీయ శక్తి ఏర్పాటుకు మద్దతులు వెలువెత్తాయి. ఈ సందర్భంగా కవితను సిపియు ఎస్ఐ నేతలు, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ ప్రతినిధులు, మారోజు వీరన అనుచరులు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అందరికీ అధికారం అనే ఆలోచనను ముందుకు తీసుకువెళ్లినప్పటి నుంచే తనకు కష్టాలు ఎదురవుతున్నట్లు తెలిపారు. మహిళల భాగస్వామ్యం రాజకీయాల్లో పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందినప్పటికీ మళ్లీ అదే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని, ఇప్పటికే అనేక వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయని అన్నారు. ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయతతో పాటు సామాజిక న్యాయం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈరోజు సిపియుఎస్ఐ నుండి కేంద్ర కమిటీ కార్యదర్శి గారు కోదండమన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి గారు దైద వెంకన్న గారు, అట్లానే దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ అయినటువంటి గుడిపల్లి రవణ గారు, మారోజు వీరన్న సహచరులు, ఈ మొత్తం కలయికకు కర్మ క్రియ అయినటువంటి కిషన్ నాయక్ గారు, మా సోదరులు గద్వాల రంజిత్ గారు, అట్లానే అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి మారోజు వీరన్న అభిమానులకి, సిపియుఎస్ఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి, కేంద్ర కార్యవర్గానికి, ఇందులో కొన్ని పేర్లు రాసిండ్రు, రాజక్క గారికి, జ్యోతి గారికి, మరియు అన్ని జిల్లాల నుండి తరలి వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకించి ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. ఏ మీటింగ్ పెట్టినా కూడా లేడీస్ తక్కువ కనబడతారు. మనం ఆ రోజు వీరన్న మీటింగ్లో ఇంతమంది కనపడ్డం అన్నది నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తున్నది, సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా మహిళల భాగస్వామ్యం రాజకీయాల్లో పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మనం ఎటువంటి విచిత్రమైన సమయంలో ఉన్నామంటే, గత 3-4 ఏళ్ల క్రితమే మనందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో ఉన్న మహిళలను కూడగట్టి మహిళా బిల్లు కోసం కొట్లాడితే, ఇదివరకే మహిళా బిల్లు ఒకసారి పార్లమెంట్లో పాస్ అయింది. ఈరోజు